సాయి నామమే. ఎంత అద్భుతమైన పాట! ఈ పాటలో జ్యోతిర్మయమే అంటే అంత అర్థం ఉందా? ఆనంద జ్యోతి, మన ఆత్మ జ్యోతి నమో అంటే మెకానికల్ అయిపోయింది. డోంట్ సింగ్ లైక్ ఎ మెషిన్. రోబోలా ఉండద్దు, చిట్టి రోబోలా ఉండద్దు. బికమ్ సాయి రోబో. సాయి రోబో, స్వామికై రోబోలా ఉండాలి మనం. ఎంత అద్భుతం అండి! ఇంకా ఈ జ్యోతి ఎటువంటి జ్యోతి? జీవన జ్యోతి. చూడండి, జీవన జ్యోతి తుమ హో సాయి. స్వామి నువ్వు జీవన జ్యోతి. స్వామి మాట్లాడాలి, నాతో మీరు మాట్లాడాలి. ఏంటి స్వామి నువ్వు మాట్లాడట్లేదు? జెంట్స్ ఎవరు? ఏ జ్యోతి అండి? ఎటువంటి జ్యోతిట? స్వామి వెలిగించు దీపాన్ని. ప్రేమకి జ్యోతి జలావో సాయి, ప్రేమకి జ్యోతి జలావో. ఇందాక 6 జ్యోతులు చెప్పాను కదా. ఆ 6 జ్యోతుల్లోనే ఏముంటుందండి? వెలుగు ఉంటుంది. వెలుగు రావాలని ఏం చేయాలి? నిప్పుతో వెలిగించాలి కదా. ఆ నిప్పు ఏంటి తెలుసా అండి? ప్రేమ. జీవన జ్యోతి అయినా, పరంజ్యోతి అయినా, ఆత్మజ్యోతి అయినా, బ్రహ్మజ్యోతి అయినా, అద్వైత జ్యోతి అయినా, ఆనంద జ్యోతి అయినా, ప్రేమకి జ్యోతి జలావో సాయి. స్వామి ఇప్పుడే వెలిగింది స్వామి. ఈ 5 ఏప్రిల్ 2025 నాడు కనీసం మన హృదయంలో ఆ ఆనంద జ్యోతిని వెలిగించు స్వామి. నేను జీవాత్మ కాదని, పరమాత్మనని, పరమాత్మ జీవాత్మ 2 లేవని, నువ్వు నేను ఒకటే అని. జీవన జ్యోతి తుమ హో, ప్రేమకి జ్యోతి జలావో సాయి, ప్రేమకి జ్యోతి జలావో. ఎందుకు వెలిగించాలి తెలుసా? జీవన్ కే ఇన్ అంధియారో మే సాయి దీప్ జలావో. ఎంత అద్భుతం అండి! జీవితం అనే ఈ అంధియారే అంటే మా రంగారావు గారికి శాస్త్రి బాగా తెలుస్తుంది. చీకట్లో, ఈ చీకట్లో మేము ఉన్నామే, జీవితం చీకట్లో, ఈ అంధియారులో, ఈ అంధకారంలో ఉన్నామే. మాకు జీవనకే అంధియారమే సాయి దీప్ జలావో. దీపాన్ని వెలిగించవయ్యా సాయి, దీప్ జలావో సత్య సాయి, దీప్ జలావో. దీపాన్ని వెలిగించవయ్యా. ఎటువంటి దీపాన్ని? ప్రేమకి జ్యోతి జలావో సాయి, ప్రేమకి జ్యోతి జలావో. ఓ ప్రేమకి జ్యోతి జలావో. జీవన జ్యోతి తుమ హో స్వామి. స్వామి ఎంత ఆనందం! ఒక్కసారి గట్టిగా భగవంతునికి జై జయతులను గట్టిగా పలకాలి. అద్వితీయము కదా, అపూర్వము, అనంతము, అనన్య సామాన్యము, అనుపమాన అద్భుతమైన అమృతం మా సాయిరాముడు. ఎంతగా మీకు తెలుసా? శ్రీరామచంద్రుడు వారు పుట్టినప్పుడు 15 రోజులు సూర్యోదయం జరగలేదు. మీకు ఎవరికైనా తెలిసే విషయం? స్వామి చెప్పారు. ఎన్నాళ్ళు జరగలేదని సూర్యోదయం? మొత్తం అంధకారం ఉండిపోయింది. అసలు చంద్రుడు తపస్సు చేశాడట. అరే సాక్షాత్ విష్ణుమూర్తి పుట్టాడు, నారాయణుడే పుట్టాడు, నాకు దర్శనం కావాలి అని చంద్రుడు తపస్సు చేసిన చంద్రుడిని కూడా కరుణించలేదట. ఆ తర్వాత మెల్లిగా సూర్యోదయం అయింది. అయితే అప్పుడు రామచంద్రుల వారు చంద్రుని చూసి, ఓ చంద్ర రాజమా, నువ్వు నాకై తప్పించేవు కదా, 15 రోజులు తపస్సు చేసావు కదా నా దర్శనం కోసం. ఈ అవతారంలో నీకు దర్శనం ఇవ్వలేపాను, కానీ మలి అవతారములో మొట్టమొదట నా దర్శనం నీకే లభిస్తుంది. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.